ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడలో జిల్లాలో గత 2 ఏళ్లుగా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాను అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరిట జిల్లా స్థాయి వేడుకలను గురువారం సాయంత్రం స్థానిక సూర్యకళ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, శాసనమండలి సభ్యులు కార్యపద్మశ్రీ పేరబత్తుల రాజశేఖరం, శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, వరపుల సత్యప్రభ, యనమల దివ్య, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తొమ్మల రామస్వామి, కౌడా చైర్మన్ తలాటం నాగవెంకట సత్య, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి బిందుమాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పిల్లి లక్ష్మి అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో తొలుత అతిథులు వివిధ శాఖల వారీగా వేడుకల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ తిలకించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగు తల్లి ప్రార్థనా గీతంతో వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో అతిథుల సందేశాల అనంతరం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ 2 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వ సుపరిపాలనలో జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ విధంగా వివరించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం గత 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసిందని అన్నారు. ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 394 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 125 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. జ్యోతుల నెహ్రూ రైతు సంక్షేమం, వ్యవసాయ యాంత్రీకరణ, పామాయిల్ సాగు ప్రోత్సాహంపై ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. పంతం నానాజీ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేసిందని అన్నారు. యనమల దివ్య, వరపుల సత్యప్రభలు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. ఇదే సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ప్రజలందరూ సహకరించాలని, ఓటరు జాబితాల సవరణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో ఆగిపోయి దశాబ్దాల కాలం నుంచి ఎప్పటి నుంచి అయినవి సుమారు 683 కోట్ల రూపాయలకి కావాల్సిన రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ని మన జిల్లాకి మనం తెచ్చుకోవడం జరిగింది. అలాగే జిఎస్టీ ఒకటి స్పెషల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, మామిడి తండ్ర తయారు చేసేది, మ్యాంగో జెల్లీ తయారు చేసేది ఇక్కడ ఒక 15,000 మంది కుటుంబాలు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. అది ఎవరో కొంచెం శ్రద్ధ తీసుకుని, అంటే ఎప్పుడు కంటికి కనిపించే ఇండస్ట్రీ కాదు, దాన్ని 12% ఉన్న జిఎస్టీని మా కూటమి తరపు నుంచి వెళ్ళి అడగంగానే ఎప్పుడు ఫాలోఅప్ చేస్తారనుకుని దాన్ని 5% జిఎస్టీకి తీసుకొచ్చారు. అలాగే ఉప్పాడ హ్యాండ్లూమ్ క్లస్టర్ కానివ్వండి, ఇప్పుడు ఇంకొక నేషనల్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ చేయబోతున్నాం. అలాగే సఖీ నివాసస్ తీసుకొచ్చాం. అండ్ కనెక్షన్ లేని టవర్స్ లేని ప్లేస్ ఉండకూడదని చెప్పి కొత్తగా 6 బిఎస్ఎన్ఎల్ టవర్లు కవర్ చేయని ప్లేస్లో, ఇవన్నీ కూడా కేంద్రం నుంచి నేనైనా రాజ్యసభ సభ్యులైనా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మేము వెళ్ళి అడగంగానే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మావి కూడా కలిపి ఆ కన్సర్న్స్ మినిస్ట్రీస్ దగ్గర అడగటం, ఇవన్నీ తీసుకురావటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దశాబ్దాల నుంచి ఆగిపోయిన వర్క్స్ అన్నిటిని కూడా మనం ఇచ్చిన మెజారిటీని బాధ్యతగా భావించి ప్రజలకి ఇంకా ఎక్కువ చేసే విధంగా మేమందరం కూడా కలిపిగా పనిచేస్తున్నాం. సో మా నానాజీ గారికి ఇందాక లాస్ట్లో ఎంపీ ల్యాడ్స్ ఇంకా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారని అడిగారు. నేను ఆల్రెడీ ఆయనకి ఎంపీ ల్యాడ్స్ ఇచ్చేసాను. ల్యాండ్ చూపించమంటున్నాను, ఇంకా ల్యాండ్ మా ఎమ్మెల్యే గారు చూపించలేదు. కరెక్టా కదా చెప్పండి? అదిగో నేను ఇచ్చేసాను, ఆయన ఇంకా ల్యాండ్ చూపించలేదు. ల్యాండ్ ఇదిగో అదిగో అంటున్నారు. సో అలాంటి ప్రజలకు పనికొచ్చే పనుల్లో ల్యాండ్స్ కొంచెం విషయం ఏదైనా ఉన్నా సరే మనం సర్దుకొని మీరందరూ కూడా లోకల్ నాయకులందరూ కూడా సహకరించాలి. సో ఈ 2 ఏళ్ళ ప్రభుత్వంలో మనం ఎలా పనిచేసామన్న దానికి మళ్ళీ 100% స్ట్రైక్ రేట్తో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనం అదే విధంగా చేసినవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం పోటీ చేసిన మొత్తం అన్నింటినీ, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, అందరం కలిసికట్టుగా 100% మళ్ళీ మనం అందరం గెలిపించుకోవాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని అందించిన మీ అందరికీ, అలాగే ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన జిల్లా కలెక్టర్ గారికి అండ్ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందులో భాగంగానే ఈ రోజున మనకి అనేక రంగాలు ఉన్నాయి. ఈరోజు వ్యవసాయం కానీ, అదేవిధంగా ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా అన్ని రంగాలు కూడా, విద్యా రంగాన్ని కానీ, వైద్య రంగాన్ని కానీ, అన్ని రంగాలు కూడా, అన్ని రంగాలకి ఈ రోజున మీరు చూస్తున్నారు. ప్రతి రంగంలో కూడా ఈ రోజున ఏదైతే ప్రభుత్వం చేయాలనుకున్న పనులు చేయడమే కాకుండా
ప్రజాభిప్రాయ శాఖను తీసుకుని భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో అభిప్రాయ శాఖను కూడా తీసుకుంటుంది ఈ రోజున. ఇప్పుడే మా నెహ్రూ గారు వ్యవసాయం గురించి మాట్లాడాలని చెప్పారు. వ్యవసాయం గురించి నాకు పెద్దగా తెలియనప్పుడు కూడా దీంతో పనిచేసినప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆయన వ్యవసాయం గురించి మాట్లాడమన్నారు కాబట్టి ఒక విషయాన్ని చెప్తాను. ఇంకా పెద్దలు చాలా విషయాలు చెప్పాలి కాబట్టి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు నెహ్రూ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి పెద్ద ఎత్తున చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ మన వరి పంటతోనే సరిపెట్టుకునేవాళ్ళం. వరి పంట ఆదాయం మీద పెద్ద ఎక్కువ ఆదాయం వచ్చేది కాదు. తర్వాత నెమ్మదిగా అక్వాకల్చర్ వచ్చింది. ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరినీ కూడా, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ఈ రాష్ట్రంలో మనం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం, వరి పంట మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇతర రాష్ట్రాలు చూస్తే వివిధ పంటలు వేసుకుని చాలా లాభాలు తీస్తున్నారు. ఇతర పంటలు ఏ విధంగా పండిస్తున్నారో మీరు వెళ్ళి చూడాలి అక్కడికి అని చెప్పి ఎమ్మెల్యేలని, కలెక్టర్ని, అధికారులందరినీ కలిసి అప్పుడు ఉన్నటువంటి 234 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉన్నారు, వేరే పార్టీలు ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీలను పంపించలేదు. అన్ని పార్టీల ఎమ్మెల్యేని, కలెక్టర్ని, అధికారులందరూ కలిసి అన్ని దేశాలు పంపించారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు పంపించారంటే అక్కడ దేశాల్లో ఇతర పంటలు పండిస్తున్నారు, ఆదాయాలు తీస్తున్నారు, ఇక్కడ మనం ఎందుకు పండించకూడదు, వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం అని చెప్పి పంపించినప్పుడు ఆ పంటలన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టారు. పెట్టి ఆ రోజున ఆయన చెప్పారు, ఇక్కడ వ్యవసాయాలు ఆధారపడి బతకడే కాకుండా వివిధ పంటలు పండిస్తే చాలా లాభాలు వస్తాయని ఆ రోజు ప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారండి, వ్యవసాయం కంటే ఇతర పంటలు పండించవచ్చు, పామాయిల్ ఉంది, ఈరోజు మనకి మెట్ట ప్రాంతం ఉంది. ఆ రోజు భూములన్నీ రేట్లు ఎక్కడ ఉండేయండి, పల్ల ప్రాంతంలో భూమి రేట్లు ఎక్కువ ఉండి వ్యవసాయం పండింది కాబట్టి, మెట్ట ప్రాంతంలో భూముల రేటు తక్కువ ఉండి ఆ రోజు చెప్పారు ఆయన, మెట్ట ప్రాంతాల్లో చాలా పంటలు పండిస్తున్నారు, మెట్ట ప్రాంతాల్లో మీరు పామాయిల్ వేయండి, ఇతర పంటలు పండించండి, ఫలసాయం ఎక్కువ వస్తుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వ్యవసాయం కంటే ఇతర పంటలు బాగా వస్తాయని చెప్తే ఆ రోజు అసెంబ్లీలో ఆ విషయాన్ని మీ అందరికీ గుర్తు చేయాలి. ఆ రోజు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటూ, అరే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడో చూడండి, వ్యవసాయం దండగంటున్నాడు, ఇతర పంటలకు వెళ్ళమంటున్నాడని హేళనగా మాట్లాడారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు హేళన చేశారు. ఈరోజు ఇప్పుడు చూసుకుంటే 27 సంవత్సరాలు అయింది. ఆయన ఆనాడు దూరదృష్టితో చెప్పిన ఏదైతే మాట ఉందో, ఇతర పంటలు పండించింది, ఇతర వ్యవసాయం చేయండి అని చెప్పారో, ఎవరైతే ఆ వ్యవసాయం చేసుకున్నారో, ఇతర పంటలకు వెళ్ళారో, పామాయిల్ తోటలకు వెళ్ళారో, వాళ్ళే లాభాలు సంపాదిస్తున్నారు వరి పంట కంటే అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. వరి ఇవాళ ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని. గత 2 సంవత్సరాలుగా ఎప్పుడైనా ఒక యుద్ధం జరిగిన తర్వాత శకలాలు రిమూవ్ చేసుకుని ఒకటి నిర్మాణం చేసుకుంటాం కదా, ఆ టైప్లో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఇవాళ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆయనే దగ్గరుండి బాధ్యతలు చూసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆయనే రివ్యూ చేసుకుంటా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో MGNRES నిధులతోటి పల్లె పండుగ 1, 2 అనే 2 కార్యక్రమాలు పెట్టి కాకినాడ జిల్లాలో 337,97,00,000 రూపాయలతోటి, అలాగే 394 కిలోమీటర్లు రోడ్లు వేసామని చెప్పి చాలా గర్వంగా ఇవాళ జనసేన ఎమ్మెల్యేగా, అలాగే కూటమిలో ఎమ్మెల్యేగా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాను. అలాగే కాకినాడ జిల్లాలో రోడ్లు సీసీ రోడ్లు అయితే, మామూలుగా బీటీ రోడ్లు అయితే 125 కిలోమీటర్లు లింక్ రోడ్లతో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గోకులాలు, అలాగే పశువులు రోడ్డు మీద నీళ్లు తాగడానికి కూడా ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి ఊరికి అటు ఇటు తొట్లు కూడా కట్టించి అనేక గోశాలను కూడా పెట్టడం జరిగిందని చెప్పి నేను తెలుగుతూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత పాలకులు నిర్లక్ష్యం వహించిన ప్రతి సాగునీటి కాలువని కూడా పూటికి తీయడం జరిగింది. ప్రతి ఎకరానికి 1 ఎకరం నేల కూడా ఎండవలేదు, 1 ఎకరం నేల కూడా మునగలేదని చెప్పి చాలా సగౌరవంగా చెప్పగలుగుతానని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అలాగే అన్నదాత ఈ 4 సీజన్లో కూడా ప్రతి రైతుకి కూడా టైంకి ఎరువులు అందించాం. ప్రతి చోట కూడా చాలా చోట్ల
తెలంగాణలో క్యూలో నిల్చున్నటువంటి రైతుల్ని ఇక్కడ ఆంధ్రాలో క్యూలో నిల్చున్నట్టుగా చూపించి కృత్రిమంగా ఒక ఎరువుల యొక్క స్కేర్సిటీ సృష్టించడం జరిగింది. మామూలుగా ఎకరం బస్తాన్నర పట్టుకెళ్ళవలసిన వ్యక్తి 5 బస్తాలు 4 బస్తాలు పట్టుకెళ్ళి పరిస్థితి అంటే ఇది రాజకీయంగా మాతో ఆడుకున్నట్ట రైతులతో ఆడుకున్నట్ట నాకు అర్థం కాలేదు. రైతుల యొక్క భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక హెచ్చరిక అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే అన్నదాత సుఖీభవ పేరుతోటి ఈవేళ ప్రభుత్వం జిల్లాలో 150,000 మందికి ఒక్కొక్కరికి 20,000 చెప్పిన ఖాతాలో ఇవాళ కలెక్టర్ గారు దాని మీద చొరవ తీసుకుని మరి ఖచ్చితంగా ఆ స్కీముని కానీ తిప్పించగలిగినప్పుడే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను దాటుకుని మనం, ఎందుకంటే నీరు వచ్చిన తర్వాత వ్యవసాయం చేద్దాం అనేటటువంటి పరిస్థితి ఈ సంవత్సర వాతావరణంలో లేదు. ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఎలోన్ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రం తొందరగానే మన వ్యవసాయానికి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నీరిచ్చేటటువంటి ఆలోచన చెయ్యాలి అని చెప్పి మరి కలెక్టర్ గారికి మాత్రం ఆ రిపోర్ట్ పంపించి ఆ పరిస్థితి నుంచి మనం బయటకు పడే విధంగా చెయ్యాలి అని చెప్పి సందర్భంగా ఒక వ్యవసాయదారుడిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరి వ్యవసాయం వల్ల ఈనాడు ప్రతి దిక్కున వరి పండుతుంది. మారుతున్నటువంటి పరిస్థితుల్లో అవకాశాలు ఈనాడు ప్రతి ప్రాంతంలోనూ కూడా ప్రాజెక్టులు వచ్చాయి, నీటి సమృద్ధిగా అందించేటటువంటి విధానం వచ్చింది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ఈనాడు మనం పండించినటువంటి పంటని ఉత్పత్తి చేసి బయటకు పంపడానికి దారి లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళున్నా మనకు అవసరమైనటువంటి పంటలను పండించుకునేటటువంటి విధానంలో రైతాంగ సోదరుల ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేయాలంటే నిన్నే మొక్క నాటారు కలెక్టర్ గారు మన నియోజకవర్గం వచ్చి. పామాయిల్ ఇవాళ దేశంలో 160% ఆయిల్ మనకి కరువు ఉంది. మనం 100% ఆయిల్ 60% ఆయిల్ని ఇతర దేశాల నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకునేటటువంటి ఇంపోర్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడాలనుకుంటే ఈనాడు వ్యవసాయదారులకు లాభసాటి అనేటువంటి వ్యవసాయం, దాన్ని మరి పామాయిల్ ఒక్కటే కనిపిస్తుంది. నష్టం లేనటువంటి వ్యవసాయం, ఈనాడు ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడేటటువంటి వ్యవసాయం, అలాగే కోతుల నుంచి బెడద తప్పించుకునేటటువంటి వ్యవసాయం, దానికి ఇంకా ప్రోత్సాహం మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే మనవి చేస్తా, 100 కోట్లతో ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తే ఎంత ఆదాయం వస్తుందో 100 ఎకరాల పామాయిల్ పంటను కానీ ఆ రైతు ఏర్పాటు చేసుకోగలిగితే అంత ఆదాయం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా. ఇవాళ 47వ సంవత్సరం సంబంధించినటువంటి పామాయిల్ నా దగ్గర ఉంది. యాక్చువల్గా లెక్కల ప్రకారం 30 సంవత్సరాల్లోనే దాన్ని కట్ చేసేస్తారు, కానీ నేను చేయలే. ఎందుకు చేయలేదంటే దాని యొక్క జీవనం 100 సంవత్సరాలు ఉంటుంది. 100 సంవత్సరాలు మనకు ఆదాయం వస్తుంది లెక్కల ప్రకారంగానే చూసుకున్నట్టయితే. మరి ఇవాళ మారుస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా వరకు మాత్రం ఇప్పుడు దాకా పెంచుకుంటా వచ్చాను దాన్ని. అయితే అదొక ఫ్యాక్టరీగానే నాకు ఉపయోగపడుతున్నట్టు. అయితే ఇక్కడ మొక్క నాటేయడమో నేను వేదిక మీద నుంచి పామాయిల్ వెయ్యండి అని చెప్పడమో కాదు, పామాయిల్ వేసేటటువంటి కావాల్సినటువంటి అవకాశాలను కల్పించాలి ఈ ప్రభుత్వం. అందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణం కల్పించడం జరిగింది. అన్నా క్యాంటీన్స్ గురించి మనము ఏవీలో చూడడం జరిగింది. ఎంతోమంది పేదవారు యొక్క ఆకలిని తీరుస్తున్న పథకం ఇది మళ్ళీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన జిల్లాలో ఉన్న 14 క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు కూడా 6,500 మీల్స్ మనం సరఫరా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వేదికలో మనము ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ప్రతి ఏడాది 20,000 రూపాయలు రైతులు ఒక ఖాతాకే జమ చేసి వాళ్ళకు కావాల్సిన ఎరువులు అన్నీ కూడా వాళ్ళు కొనుక్కునే విధంగా, పెట్టుబడిని తగ్గించే విధంగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేసి గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక చొరవతో ఇది మనము చక్కగా అమలుపరుచుకుంటున్నాము. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ద్వారా
2,67,258 బెనిఫిషరీస్కి 2,807 కోట్ల రూపాయలు మనము జమ చేసి ఉన్నాము. ప్రతి నెల కూడా 1వ తారీఖు అంటే 1వ తారీఖు సెలవు అయితే దానికి ముందు రోజే మనము వాళ్ళకి ఇంటికే వెళ్ళి పొద్దునే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా అమలుగా అవుతున్నాయా లేదా అని ప్రజా అభిప్రాయ సేకరణ కూడా మనము ఫోన్ కాల్స్ ద్వారా పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మనము సేకరిస్తూ దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక ముందు చూపుతో విషన్తో ఇవన్నీ కూడా మనము ప్రాపర్గా మానిటర్ చేయడానికి అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మత్స్యకార సేవలు ఇప్పుడే మత్స్యకార సోదరులు కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. బ్యాన్ పీరియడ్లో 20,000 రూపాయలు దాదాపు 46,427 ఫిషర్మెన్ వారికి 92.85 కోట్లు గత 2 ఏళ్ళలో మనం జమ చేయడం జరిగింది వాళ్ళ ఖాతాలోనే. అదేవిధంగా ఆటో డ్రైవర్ సేవల పథకం కింద 39.6 కోట్లు 26,419 ఆటో మోటార్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి వాళ్ళు ఖాతాలోకే మనం జమ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పాస్టర్స్కు హాండ్రోరియం, ఇమాం మౌజంకులకు హాండ్రోరియం, వీటితో పాటు మన నేతన్న సోదరులందరికీ కూడా ఉచితంగా విద్యుత్ సరఫరా కూడా ఈ ప్రభుత్వం ప్రారంభించింది. గౌరవ ముఖ్యమంత్రి వారు ఉప ముఖ్యమంత్రి వారు ఎప్పుడు ప్రజల పట్ల ఒక దృష్టి పెట్టి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకుంటూ వస్తున్నారు.